జిల్లాలో రౌడీయిజానికి తావులేదని రౌడీయిజం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి ఈ విషయంలో హెచ్చరించడం జరిగింది. షేక్ సలీం అనే వ్యక్తి సోషల్ మీడియాలో నోట్లో కత్తి పెట్టుకుని ప్రదర్శనలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సలీంపై ఇదివరకే 7 కేసులు ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. గత కొంతకాలంగా తల్వాలను చాకులను ప్రదర్శిస్తూ పబ్లిక్ ప్లేసుల్లో బైక్లపై తిరుగుతూ వాటిని ప్రదర్శిస్తూ ఆ చాకులతో కొందరు వ్యక్తులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు మరియు ప్రజలను భయభ్రాంతకు గురి చేసినట్టు మా దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించి అతడు బైక్పై వెళ్తున్నప్పుడు ఒక చాకును జేబులో నుండి తీసి నోటిలో పెట్టి మళ్ళీ నోటిలో నుండి కూడా తీసి చేతితో పట్టుకొని రీల్స్ చేసినట్టు సోషల్ మీడియాలో అతడు పెట్టడం జరిగింది. అతను పెట్టిన సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా మరియు అతను బెదిరించినందుకు గాను రూరల్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 103/25 అండర్ సెక్షన్ 308 క్లాస్ 5 351 క్లాస్ 3 బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 67 ఐటీ యాక్ట్ 25 క్లాస్ 1A ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఈరోజు ఈ కైంచి సలీంను అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుండి రీల్స్ చేయడానికి మరియు పబ్లిక్ను బెదిరియడానికి వాడిన పెద్ద చాకును రికవరీ చేయడం జరిగింది. ఈ కైంచి సలీం పై ఇంతకుముందే దాదాపు 7 కేసులు నమోదు కావడం జరిగింది. 1 టౌన్ పిఎస్లో అతని బావని చంపినందుకు గాను ఒక మర్డర్ కేసు ఉంది. తర్వాత ఆ తల్వార్లతో రీల్స్ చేసినందుకు బెదిరించినందుకు 1 టౌన్ పిఎస్లో కూడా ఒకటి ఆర్మ్స్ యాక్ట్లో కేసు నమోదు కావడం జరిగింది. జనవరి మంత్లో ఒక ఆటో డ్రైవర్ను ఎవరో అమ్మాయికి మెసేజ్ పెట్టారన్న అనుమానంతో బలవంతంగా వినాయక చౌక్ నుంచి ఆటోలో కిడ్నాప్ చేసి కైంచి సలీం బంగారు కూడా కిడ్నాప్ చేసుకుపోయి వారి ఇంటిలో బంధించి అతని బట్టలు కూడా తీసి అతి ఘోరంగా అతన్ని ఇంకొంతమంది వ్యక్తులతో కలిసి అతని బాగా కొట్టి గాయపరచడం జరిగింది. మళ్ళీ ఆ కొట్టుతున్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అతన్ని అవమానించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ కైంచి సలీంపై రూరల్ పిఎస్లో కేసు నమోదైంది.